నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ ప్రైమ్ టైం. నేను విఎస్ఆర్ మూర్తి. సో దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం బేరిష్ సెంటిమెంట్ను కొనసాగించవచ్చునని విశ్లేషకుల అంచనా. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమై బ్రెంట్ ముడిచమురు బ్యారెల్ ధర $100 వద్ద కదలాడుతోంది. చమురు దిగుమతి బిల్లు భారమై రూపాయి మారక విలువపై ప్రతికూల ప్రభావం చూపుతుందన్న అంచనాలు ఉన్నాయి. మరి ఇక ఈరోజు ఈ వారం ఎలా ఉండబోతోంది స్టాక్ మార్కెట్, సో ఎటువంటి సలహాలు సూచనలు తీసుకోవాలి అనే దానికోసం ప్రత్యేకంగా ప్రైమ్ 9 ఈ కార్యక్రమాన్ని లైవ్లో మీకు ప్రసారం చేస్తుంది. దీంట్లో మేము టెలిఫోన్ కాల్స్, అలాగే ఏంటంటే లైవ్ చాట్ బాక్స్ కూడా తీసుకుంటాము. టెలిఫోన్ కాల్స్ మీకు తెలుసు కదా, స్క్రీన్ మీద 2 నెంబర్స్ ఉంటాయి. 2 నెంబర్స్ చూసి మీరు కాల్ చేసి మాట్లాడచ్చు. 2 స్క్రిప్ట్స్ మాత్రమే అడగండి. 2 స్క్రిప్ట్స్ మాత్రమే చెప్తాను, ఎందుకంటే ఎక్కువ మందికి అవకాశం ఇవ్వాలని చాలామంది కోరుతూ ఉన్నారు. కాబట్టి 2 స్క్రిప్ట్స్ అడగండి, 2 స్క్రిప్ట్స్ చెప్తాము. ఫోన్ కాల్ అయినా సరే, చాట్ బాక్స్ అయినా సరే. ఇలాగ 2 కంటే ఎక్కువ ఉంటే దాన్ని స్కిప్ చేయవలసి వస్తుంది, ఎందుకంటే మిగిలిన వాళ్ళు కూడా అవకాశం ఇవ్వాలి కదా సార్. మనందరం దీనికోసమే కదా. ఓకే, థ్యాంక్ యూ సార్. మీరు తప్పనిసరిగా అంటే మీరందరూ మాకు సహకరిస్తారని ఆశిస్తున్నాం. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు శ్రీ మేకా వెంకట్ గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. ఎస్ సార్, వెల్కమ్ టు ద ప్రోగ్రామ్ వెంకట్జీ. థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, మోస్ట్ వెల్కమ్ వెంకట్ గారు. సార్, మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి, ఈ రోజు ఎలా ఉండబోతుంది? సో ముందు ఫ్రైడే రోజు నుంచి మొదలు పెట్టుకుందాం అండి. ఎస్ సార్. ఫ్రైడే రోజు మనం 2 పాయింట్లు చెప్పుకున్నాం. ఒకటి, మార్కెట్లు 23,600 నుంచి 23,600 మధ్యలో సపోర్ట్ తీసుకుంటాయి అని చెప్పుకున్నాం. ఎస్ సార్. సో లో వచ్చేసి 23,606 అండి. సో మనం ఏదైతే సపోర్ట్ చెప్పుకున్నాం అక్కడ సపోర్ట్ తీసుకుందాం. రెండో పాయింట్, షార్ట్ కవరింగ్ జరుగుతుందండి. ఎందుకంటే మార్కెట్లు ఈసీఆర్ పుట్ కాల్ రేషియో వచ్చేసి ఓవర్ సోల్డ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడి నుంచి పెరుగుతుంది, షార్ట్ కవరింగ్ జరుగుతుందని కూడా చెప్పుకున్నాం. అవును సార్. సో అదేవిధంగా 23,600కి వచ్చి అక్కడ నుంచి తిరిగి 23,823 దగ్గర 223 పాయింట్లు పెరిగి లో నుంచి 223 పాయింట్లు పెరిగి ఫైనల్గా 23,767లో క్లోజ్ అయిందండి. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో చిన్న షార్ట్ కవరింగ్ జరుగుతుందని అదే జరిగిందండి. సో ఈ రోజు ఎలా ఉండబోతుంది అని అంటే, మంచి సపోర్ట్ ఏరియా అంటే 23,600 దగ్గర సపోర్ట్ ఏరియా తీసుకుంది కాబట్టి ఈ రోజు కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. టెక్నికల్ గా మాట్లాడుకుందాం, మిగతా పక్కన పెట్టేద్దామండి. గ్లోబల్, ఇంటర్నేషనల్ ఇవన్నీ డొమెస్టిక్. టెక్నికల్ గా మనం మాట్లాడుకుంటే 24,100 నుంచి 24,200 మధ్యలో అంతకుముందు మనకి సపోర్ట్ ఉండేది, అది కూడా చెప్పుకున్నాం లాస్ట్ టైం. సో 24,100 నుంచి 24,200 మధ్య సపోర్ట్ ఏమవుతుందంటే ఇప్పుడు రెసిస్టెన్స్ అవుతుంది సార్. అంటే 24,100 మనకి రెసిస్టెన్స్ అవుతుంది పైకి వచ్చేటప్పుడు. సో అది క్లోజ్ అయ్యి ఒకవేళ దానిపైన ఎక్కడైనా బుల్లిష్గా క్లోజ్ అయినా 24,200 మధ్యలో అంటే 100 నుంచి 200 మధ్యలో రేపు ఎక్స్పైరీకి క్లోజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ ట్రెండ్ రేపు కూడా కంటిన్యూ అయితే. ప్రస్తుతానికి చూసుకుంటే ఇద్దరి దగ్గర బాంబులు అయిపోయినాయి అంట, అమెరికాను ఇరాను. కాబట్టి ఇద్దరు మూలన కూర్చొని మళ్ళీ బాంబులు చుట్టుకుంటున్నారు. జరుగుతుంది. మనం ఆల్రెడీ ఇదివరకు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. అవును సార్. 4 రోజులు 10 రోజులు యుద్ధం చేస్తారు, బాంబులు అయిపోతే ఇద్దరు చుట్టుకుంటారు, మళ్ళీ వస్తారు, మళ్ళీ బాంబులు వేసుకుంటున్నారు. ఈ ప్యాటర్న్ కంటిన్యూ అవుతుందండి. నేను ఏదో సర్కాస్టిక్ గా అంటున్నాను కానీ అవును సార్, గడిచిన 2-3 నెలల నుంచి మీరు కనుక అబ్జర్వ్ చేస్తే అందరూ ఒక 4-5 రోజులు ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకుంటారు, వారం రోజులు 4 రోజులు గ్యాప్లు ఇస్తారు, మళ్ళీ వేసుకుంటారు. ఏంటి అంటే మా దగ్గర బాంబులు అయిపోయినాయి అంటున్నారు. మరి వీళ్ళు సరదాగా చేసుకుంటున్నారా, ఎందుకు చేస్తున్నారా, ప్రపంచానికి అయితే అర్థం కావట్లేదు సార్. సరే, దీనివల్ల ప్రపంచం అయితే అన్ని దేశాల వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం మనకైతే పాజిటివ్గా అయితే కనిపిస్తోందండి మన ఇండియన్ మార్కెట్ ఈరోజు ఓపెనింగ్ అనేది సార్. రెండోది మనకు పాజిటివ్గా కనిపించడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే, మనం మేజర్గా ఇంపోర్ట్ చేసుకునే బ్రెంట్ క్రూడ్ ఆయిల్ మళ్ళీ తగ్గుతుంది. ఇప్పుడే చూశాను, బ్రెంట్ స్పాట్ ప్రైస్ వచ్చేసి $88లో ట్రేడ్ అవుతుందండి. ఫ్యూచర్స్ కొంచెం ఎక్కువలోనే ఉంటుందండి, 92-93లో ఉంటుంది. స్పాట్ వచ్చేసి 88లో ట్రేడ్ అవుతుంది సార్. సో డౌన్కి వచ్చేస్తాను. సో ఎప్పుడైతే మీకు 90 బిలోకి వచ్చేస్తుందో విచ్ ఇస్ ఏ గుడ్ సైన్. మళ్ళీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు, బ్రెంట్ క్రూడ్ మేము చూసామండి 93లో ఉందని. మీరు ఫ్యూచర్స్ చూస్తున్నారు, నేను స్పాట్ చూస్తున్నానండి, అది డిఫరెన్స్. సో మంచి లెవెల్లోకే వచ్చేస్తుంది బిలో 90కి. మనకి బిలో 80కి వచ్చేయాలండి. బిలో 80కి వస్తేనే గుడ్ థింగ్ అండి. రెండోది ఇంకో గుడ్ న్యూస్ ఏంటంటే, ఇప్పుడున్న పరిస్థితుల్లో 2030కి మన డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ అనేది 50,000 కోట్లు దాటుతాయి అని చెప్పేసి అనలిస్ట్ అంచనా వేస్తున్నారండి. అంటే డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ అందరూ అంచనా వేస్తున్నారు. క్లియర్గా డిఫెన్స్ సెక్రటరీ రాజేష్ కుమార్ గారు క్లియర్గా చెప్పారు, 50,000 కోట్లు మనం రీచ్ అవుతాం, అది కూడా దాటేసి వెళ్ళిపోతాం 2030 కండి. అంటే ఇంకో 4 సంవత్సరాలు అయిపోయింది, 2026 కూడా అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాలు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలి, డిఫెన్స్ సెక్టర్లో ఏవైతే ఎక్స్పోర్ట్ ఉన్నాయో వాటిల్లో మనం ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలండి. రీజన్ అది మనం న్యూస్ని స్టాక్ మార్కెట్ పరంగా చూసుకోవాలి. అలాగే
ఇప్పుడు చూసుకుంటే మనకి నెక్స్ట్ అంటే స్టాక్స్ పరంగా కూడా చూసుకుంటే ఎస్ సార్. ఈరోజు ఎన్బిసిసి, శారదా ఎనర్జీ, అలాగే వారి రెన్యూబుల్ టెక్నాలజీస్, జెన్ టెక్నాలజీస్, ఆరో ఫార్మా, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, సెయిల్, జిందాల్ స్టీల్, ఎస్ సార్. వీటిల్లో స్టాక్ యాక్షన్ ఉండే ఛాన్సెస్ కూడా స్టాక్ యాక్షన్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. ఓకే సార్. తర్వాత మ్యూచువల్ ఫండ్స్ అండి దాదాపుగా ఈ రీసెంట్ క్వార్టర్లో వచ్చేసి దగ్గర దగ్గర 60 కంపెనీల్లో వాళ్ళ స్టేక్స్ని కట్ చేసినాయండి. అది కొద్దిగా ఏ కంపెనీస్లో స్టేక్స్ కట్ చేసినాయి ఏంటనేది నేను చెప్పగలను, కానీ సమయభావంలో చెప్పలేకపోతున్నారు. కొద్దిగా మీరు గూగుల్ చేసుకోండి. అలాగే సార్. ఎందుకంటే ఆ కంపెనీస్లో వాళ్ళు స్టేక్ కట్ చేశారంటే దాని మీనింగ్ ఏంటంటే భవిష్యత్తులో ఆ కంపెనీస్లో గ్రోత్ లెవెల్ కొంచెం తక్కువగా ఉంటుందనే ఉద్దేశంతోనే కట్ చేస్తారు. ఓ ఎక్సలెంట్. అలాంటి కంపెనీలు మీ పోర్ట్ఫోలియోలో ఉంటే మీరు కూడా దాంట్లోంచి స్టేక్ కట్ చేసుకోండి. అంటే బిగ్ ప్లేయర్స్ని మనం ఫాలో అవుదాం సింపుల్గా. అలాగే ఏఎంసీస్ అన్నీ కూడా మనకి రీసెంట్ రిజల్ట్స్ చూసుకుంటే చాలా బాగా ఇచ్చినాయండి. అంటే సిప్ ఇన్ఫ్లోస్ బాగా పెరుగుతున్నాయి అంటే అందరూ కూడా మన ఇండియన్ మార్కెట్ భవిష్యత్తులో ఫ్లరిష్ అవుతుంది, కమింగ్ డేస్లో బాగా పెరుగుతుందని. మనం ఏదైతే మొదటి నుంచి చెప్పుకుంటున్నామో మన మార్కెట్లు చాలా బుల్లిష్గానే పెరుగుతున్నాయని. సో దీనికి ఉదాహరణగా మనం చూసుకుంటే ఏఎంసీ కంపెనీల రిజల్ట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి, సిప్పులు కూడా బాగా పెరుగుతున్నాయి. కాబట్టి మదుపర్లు ఎవరు భయపడక్కర్లేదు. సో లోవర్ లెవెల్లో మీరు బయింగ్ ఆపర్చునిటీ కింద తీసుకుని బై చేసుకోండి, అలాగే యావరేజ్ చేసుకోండి. క్యూఎన్ ఎర్నింగ్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎర్నింగ్స్ కాదు, మెయిన్గా వాళ్ళు ఇచ్చే గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ ఫాలో అవ్వండి. రైట్ సార్ మూర్తి గారు. రైట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ వెరీ డీటెయిల్డ్ అప్డేట్. సో సార్ కాలర్స్ అండి. ఫస్ట్ పట్టాభి గారు వైజాగ్ నుండి. పట్టాభి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. సార్ అది కేజీ పవర్ 900 కాల్ తీసుకోండి సార్, ఆగస్ట్ మంత్ ఎలాగుంటుంది ఏంటి? ఓకే, పట్టాభి గారు వచ్చారంటే నేను ముందుగా అర్జెంటుగా చేయాల్సిన పని ఏంటంటే ఆప్షన్స్లోకి వెళ్ళిపోవాలి. సీజీ పవర్ 900 కాల్ తీసుకున్నారు. ఓకే, గుడ్. హోల్డ్ చేయండి, పర్వాలేదు. ప్రాఫిట్లో రావడానికి అవకాశం ఉంది. ఎంతలో తీసుకున్నారు? 38 సార్. ఎప్పుడు తీసుకున్నారు? ఫ్రైడేనా? ఏ రోజు తీసుకున్నారు సార్? సార్ ఎప్పుడు తీసుకున్నారు పట్టాభి గారు? ఎప్పుడు తీసుకున్నారు? శుక్రవారమే సార్. కరెక్ట్. ఫ్రైడే తీసుకున్నారా? అవును సార్, అవునండి. ఓకే, ఉంచండి, పర్వాలేదు. పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. రిజల్ట్స్ అయితే కొంచెం వీక్గానే వచ్చినాయి కానీ బట్ టెక్నికల్గా కొంచెం డౌన్ అయింది. పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. 900 కాల్ అంటున్నారు. స్పాట్ వచ్చేసి 890 దాటింది అంటే మాత్రం సీజీ పవర్ ఇంకా బాగా పెరిగే ఛాన్సెస్ బాగా కనబడుతున్నాయి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. మళ్ళీ మనం ఆగస్ట్ కాల్ కదా, టైం ఉందిగా, 1 వీక్ అయిన తర్వాత రివ్యూ చేద్దాం. రైట్ సార్. సార్ శ్రీకాంత్ గారండి గుంటూరు నుండి. గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ జీ. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. గుడ్ మార్నింగ్ మూర్తి గారు. గుడ్ మార్నింగ్ వెంకట్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఇది సాయి పేరెంట్ హౌస్, తర్వాత వాటెక్, వాబాగు, టీవీఎస్ మోటార్స్, ఈ ఎంట్రీ పాయింట్ చెప్పండి సార్. ఓకే, వాబాగ్ వచ్చేసి 1940 నుంచి 1950 అయితే కొంచెం బెటర్గా కనిపిస్తుందండి. బట్ కరెంట్ ప్రైస్లో కూడా కొంత రిస్క్ చేసి తీసుకోవచ్చు, కొంత తక్కువ క్వాంటిటీతో. అరౌండ్ 1940 నుంచి 1950 అయితే కొంచెం బెటర్ ప్రైస్ కనిపిస్తుంది. సాయి పేరెంట్ హౌస్ 560 దాటితేనే తీసుకోండి, ఇప్పుడే వద్దు. 560 పైన క్లోజ్ అయితేనే తీసుకోండి. అలాగే టీవీఎస్ మోటార్స్ వచ్చేసి కరెంట్ ప్రైస్లో కూడా మీరు ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. రైట్ సార్. ఎస్ సార్. సార్ లైవ్ చాట్ బాక్స్ అండి. సార్ చంద్రశేఖర్ గారండి, మాస్ చిప్ సెయిలు ప్రాఫిట్స్లో ఉన్నాను, కెన్ ఐ సెల్ ఆర్ హోల్డ్? హోల్డ్ చేయండి, మాస్ చిప్ హోల్డ్ చేయండి. 240 దాటిందంటే ఇంకా బాగా పెరిగిపోతుంది, హోల్డ్ చేయండి. అలాగే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా సెయిల్ ప్రాఫిట్లో ఉన్నారా? అవును సార్. ప్రస్తుతం సపోర్ట్ లెవెల్స్లో ఉన్నాయండి. సెయిల్ సపోర్ట్ లెవెల్స్లో ఉంది. సో 175 టార్గెట్ పెట్టుకుని హోల్డ్ చేయండి సార్. 175 దగ్గర మీరు ఎగ్జిట్ అవుతారు. కానీ రిజల్ట్స్ కొంచెం మిక్స్డ్గా వచ్చినాయి కానీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. సార్ పెరిగిందిలేండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ మధు గారండి, జెన్సర్ టెక్నాలజీస్ ఫ్రెష్ బై చెప్పండి సార్. టాటా మోటార్స్ ఇందాక ఆయన అడిగారు కదా, 385లో ఉన్నాయి, సెల్ ఆర్ హోల్డ్? టాటా మోటార్స్ అడిగారా? ఓకే, 385లో ఉన్నాయండి. ప్యాసింజర్ వెహికల్స్ అన్నారా? సార్ టాటా మోటార్స్ అనే రాశారు సార్. ఓకే సరే, ప్యాసింజర్ వెహికల్స్ 385లో ఉన్నాయి, యావరేజ్ చేసుకోండి. ఇప్పుడు జెన్సర్ టెక్నాలజీస్ ఫ్రెష్ ఎంట్రీ అడుగుతున్నారా? ఫ్రెష్ ఎంట్రీ బుధవారం మనకి రిజల్ట్స్ ఉన్నాయి సార్. రిజల్ట్స్ అయిన తర్వాత ఫ్రెష్ ఎంట్రీ చూద్దాం. టెక్నికల్గా కూడా 562 దాటితేనే తీసుకోవాలి. బుధవారం రోజున రిజల్ట్స్ చూసిన తర్వాత మనం ఒకవేళ రిజల్ట్స్ బాగున్నాయి అనుకుంటే కొంచెం రిస్కీ ఎంట్రీ తక్కువలోనే తీసుకుందాం. జెన్సర్ టెక్నాలజీ సార్
జెన్సన్ టెక్నాలజీ గురించేనండి నేను చెప్పాను. చెప్పండి. టాటా మోటార్స్ వచ్చేసి యావరేజ్ చేయమని చెప్పాను. ఓకే, రైట్ సార్, రైట్ సార్, సారీ, నేను వేరే కాల్ వింటున్నాను. సార్ నారాయణ గారండి, జీఈ వెమోవా అండ్ స్టెరిలైట్ టెక్నాలజీస్ ఫ్రెష్ ఎంట్రీ లాంగ్ టర్మ్ కోసం చెప్తారా? ఫ్రెష్ ఎంట్రీ అడిగారా? అవును సార్. ఓకే, స్టెరిలైట్ అండ్ జీఈ వెర్నోవా కొంచెం వెయిట్ చేద్దామండి, ఇంకొంచెం కిందకి వస్తుంది. లోవర్ లెవెల్లో మనకి 3,950 అండి. Yes, sir. అక్కడ మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి 3,950. ఆ జోన్కి వచ్చిన తర్వాత మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. ఎగ్జాక్ట్గా 3,950 అంటే అక్కడే అని కాదు, కొంచెం ఒక ప్లస్ ఆర్ మైనస్ ఒక 10 పాయింట్లు అటు ఇటుగా. అక్కడికి వచ్చిన తర్వాత ఇమీడియట్గా చేయొద్దండి. మీరు అక్కడికి వచ్చిన తర్వాత పాజిటివ్ క్లోజింగ్ జరిగితే అప్పుడు మీరు ఎంట్రీ ప్లాన్ చేయండి. స్టెరిలైట్ టెక్నాలజీస్ కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి, 564లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. ఎస్ సార్. ప్రకాష్ గారు బెంగళూరు నుండి. సార్ నమస్తే ప్రకాష్ గారు. హలో, నమస్తే అండి, చెప్పండి. సార్ నా పేరు పవన్ కుమార్ సార్. పవన్ కుమార్ చెప్పండి. సారీ, యాక్చువల్లీ చాంబో స్టీల్ 125 లో పర్చేస్ చేశాను. అది హోల్డ్ చేయొచ్చా లేకపోతే సెల్ చేయొచ్చా? ఇంకోటి ఏంటంటే 3 రిఫ్రిజిరేషన్స్ 371 లో పర్చేస్ చేశాను. అది హోల్డ్ చేయొచ్చా లేదా? రెండు. ఫస్ట్ది టాటా స్టీల్ అండి, ఎంతలో తీసుకున్నారు? చాంబో స్టీల్ సార్. సాంబో స్టీల్స్. అవునండి వెంకట గారు. ఓకే, సాంబో స్టీల్ ట్యూబ్స్ 175 తీసుకున్నారా? 125. 135. ఓకే, 125. 145. 145. ఓకే, రెండోదండి? త్రీ రిఫ్రిజిరేషన్స్ 375 లో తీసుకున్నాను. 3 రిఫ్రిజిరేషన్స్. కొంచెం స్పెల్ చేయగలుగుతారా? SHRE. శ్రీనా? ఓకే ఓకే, శ్రీ రిఫ్రిజిరేషన్స్. ఎస్ సార్. ఎంతలో తీసుకున్నారు సార్? 375. 338లో ఉంది. ఓకే, సంభవ్ స్టీల్ ట్యూబ్స్ వచ్చేసి హోల్డ్ చేయండి సార్, కొద్దిగా కన్సల్టేషన్లో ఉంది. 107 నుంచి 126 మధ్య మనకి ఇది బాగా కన్సల్టేషన్ జరుగుతుంది. హోల్డ్ చేయండి, పర్వాలేదు, పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. 126 దాటింది అంటే ఇంకా బాగా పెరుగుతుందండి, హోల్డ్ చేసుకోవచ్చు. శ్రీ రిఫ్రిజిరేషన్స్ కొంచెం కిందకు వస్తుందండి, 315 దగ్గర మనకి సపోర్ట్ లెవెల్స్ కనిపిస్తున్నాయి. సో ఆ లెవెల్ వరకు వచ్చి మీకు అక్కడ బుల్లిష్గా కనుక పాజిటివ్గా కనుక క్లోజింగ్ జరిగితే నెక్స్ట్ డే ఇంకొద్దిగా యాడ్ చేసుకుని హోల్డ్ చేసుకోవచ్చు అండి, పర్వాలేదు. ఎస్ సార్. సార్ సత్యప్రసాద్ గారండి, కాలర్. సార్ నమస్కారం అండి. సార్ నమస్తే సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ విక్రాన్ ఇంజనీరింగ్ ప్లస్ IRCTC 25% లాస్లో ఉన్నా సార్. ఓకే, విక్రాన్ ఇంజనీరింగ్ వచ్చేసి హోల్డ్ చేయండి సార్, పర్వాలేదు. ఇంకొద్దిగా కిందకు వస్తే అప్పుడు యావరేజ్ చేస్తాం, ఇప్పుడైతే యావరేజ్ ఏం ప్లాన్ చేయమాకండి. అరౌండ్ 71.43లో ఉంది, హోల్డ్ చేయండి. కొంచెం అప్సైడ్ మూమెంటమే చూపిస్తుంది, బట్ కొంచెం కన్సల్టేషన్లో ఉంది, పెరుగుతుందండి, హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ కిందకు వస్తే యావరేజ్ చేద్దాం, అరౌండ్ 68 to 70 ఆ మధ్యలోకి వస్తే యావరేజ్ చేయండి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. IRCTC ఇప్పుడేం చేయొద్దు సార్, వెయిట్ చేద్దాము IRCTCని. ఎందుకంటే ఇది కంటిన్యూస్గా డ్రాప్ అవుతానే ఉన్న స్టాక్, మనకి లోవర్ లెవెల్లో సపోర్ట్లు కూడా బ్రేక్ అయిపోయి ఇంకా కిందకు వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు యావరేజ్లో ఏం ప్లాన్ చేయొద్దు. ఏదైనా మీరు యావరేజ్ చేయాలి అని అంటే 500 మార్క్ 510 అండి, 510 మార్క్ క్రాస్ అయిన తర్వాత యావరేజ్ ప్లాన్ చేయండి. అది కూడా కొంచెం తక్కువగా యావరేజ్ చేయండి. 540 దాటితేనే మనకి పెరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో 510 దగ్గర కొంత యావరేజ్ చేయండి, 540 దాటితే మళ్ళీ యావరేజ్ చేయండి. సార్ సార్ మరి మారుతి గారండి, మదర్సన్ సుమి వైరింగ్ ఐ హ్యావ్ టేకెన్ 40 రూపీస్, షల్ ఐ హోల్డ్ ఆర్ ఎగ్జిట్? 45లో తీసుకున్నారా? 40లో తీసుకున్నారు సార్. 40లో తీసుకున్నారు? అవును సార్. 40లో? అవును సార్. హోల్డ్ చేయండి సార్, మీ ప్రైస్ దగ్గర ఉంది. 44 షార్ట్ టర్మ్ టార్గెట్. ఎస్ సార్. మారుతి గారు అడుగుతున్నారు, OBSC పెర్ఫెక్షన్ ఫ్రెష్ ఎంట్రీ ఎంత అని అడుగుతున్నారు. OBSC ఎంట్రీయా? ఫ్రెష్ ఎంట్రీ అడిగారు సార్. తీసుకోవచ్చు సార్, 585లో ఉంది, కరెంట్ ప్రైస్లో కూడా తీసుకోవచ్చు. ఎస్ సార్. సార్ సతీష్ గారు అడుగుతున్నారు సార్, నోవాకా విటాస్ గోదావరి బయో వేదాంత టు బై ఫర్ 2 years ప్రైస్ చెప్తారని అడుగుతున్నారు. వేదాంతనా? వేదాంత అడిగారు సార్, గోదావరి బయో అడిగారు సార్. ఓకే రైట్, 3 కూడా ఫ్రెష్ ఎంట్రీసే. 3 అంతే, 2 ఏళ్ల కోసం అండి. నోవాకా విస్టాస్ 375 దాటితే తీసుకోండి, ఇప్పుడే వద్దు. అండ్ వేదాంత కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. అలాగే గోదావరి బయో వచ్చేసి మనకి ప్రస్తుతం
278.90. కొంచెం తక్కువ క్వాంటిటీతో ఇక్కడ ప్లాన్ చేయండి, ఎక్కువ క్వాంటిటీ వద్దు, తక్కువ క్వాంటిటీతో ప్లాన్ చేయండి. 300 దాటితే క్వాంటిటీ ఇంక్రీజ్ చేయండి. ఎస్ సార్. ఆనంద్ గారండి, TUGLAQ CM సారీ ఓకే సార్, ఆనందరాకే. కళ్యాణ్ రెడ్డి గారండి, గుడ్ మార్నింగ్ సార్. కళ్యాణ్ జ్యువెలర్స్ అలాగే అంటే BMW ఫ్రెష్ బై ఎంట్రీ ప్రైస్ చెప్తారా? కళ్యాణ్ జ్యువెలర్స్ రెండోది సార్ అంటే BMW ఇండస్ట్రీస్ అవును ఫ్రెష్ బై అండి. అవును సార్. సో కళ్యాణ్ జ్యువెలర్స్ తీసుకోండి సార్, కొంచెం తక్కువ క్వాంటిటీ ఇక్కడ తీసుకోండి. ఎందుకంటే బాగా పెరిగింది కదా, చిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం 615 అండి, 615 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. 615 టార్గెట్ కింద పెట్టుకోవచ్చు. అండ్ BMW ఫ్రెష్ ఎంట్రీ వచ్చేసి 58 దాటితే తీసుకోండి సార్. ఎస్ సార్. సార్ వెల్లంకి వెంకటేశ్వరరావు గారండి, గుడ్ మార్నింగ్ సార్. SPF అండ్ టెంట్ ఫ్రెష్ బై టేక్ ఇట్ at what price have to take? ఫస్ట్ ఏంటి సార్? అంటే SRF అన్నారండి. SRF అవును సార్. SRF లిమిటెడ్ ఒకటి. రెండోది టెంట్ ఫ్రెష్, ట్రెంట్, TRENT ట్రెంట్. ఓకే, ఎస్ సార్. రెండు కూడా ఫ్రెష్ ఎంట్రీ, రెండు ఫ్రెష్ ఎంట్రీగా సార్. ఓకే. SRF వద్దండి, కొద్దిగా అవాయిడ్ చేద్దాం ప్రస్తుతం. కొంచెం డౌన్ ట్రెండ్ కన్సాలిడేషన్లోనే ఉంది. రెంట్ కూడా ఇప్పుడైతే వద్దండి, రిస్క్ ఎంట్రీ అవుతుంది. ఏదైనా 3100 జోన్ దాటితేనే కొంచెం బెటర్గా కనిపిస్తుందండి. రైట్ సార్. ఎస్ సార్. సార్ అడపా శ్రీనివాసరావు గారు అడుగుతున్నారండి, చూడండి JAYBARMARU అండ్ మార్ఫన్ ల్యాబ్స్ ఎంట్రీ ప్రైస్ కావాలంటున్నారు. ఏంటి సార్ ఫస్ట్ది? JAYBA BA బి ఫర్ బాంబే. ఓకే, BA. ఓకే, జై భారత్ మారుతి లిమిటెడ్ మస్ట్ బి. ఎస్ సార్. గ్యాప్ లేకపోతే. రైట్. ఇంకోటి సార్ మార్ఫన్ ల్యాబ్ ఎంట్రీ ప్రైస్. మార్ఫన్ ల్యాబ్స్. ఎస్ సార్. రెండు ఫ్రెష్ ఎంట్రీ అడిగారండి వాళ్ళు. రెండు అడిగారండి ఫ్రెష్ ఎంట్రీ. జై భారత్ మారుతి తీసుకోవచ్చు సార్, మంచి సపోర్ట్ లెవెల్ నుంచి పైకి వస్తుంది, తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. మార్ఫన్ ల్యాబ్స్ కూడా మనకి 52 దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. సో మొన్న శుక్రవారం కూడా సపోర్ట్ లెవెల్స్ దగ్గర నుంచే పైకి వచ్చింది, కరెంట్ ప్రైస్లో తీసుకోవచ్చు అండి. ఎస్ సార్. సార్ శేఖర్ గారేమో సార్, గుడ్ మార్నింగ్ సార్. వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ ప్రజెంట్ ప్రైస్లో తీసుకోవచ్చా లాంగ్ టర్మ్ కోసం? వేదాంత ఆయిల్ అండ్ గ్యాస్ తీసుకోవచ్చు అండి, తీసుకోవచ్చు. రఫియా RUBFILA షేర్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చా సార్ ఆయన అడుగుతున్నారు. సార్ RUBFILA రూబీఫిలా. ఓకే, రఫిలా ఇంటర్నేషనల్ అండి, 73లో ఉంది. కొద్దిగా అవాయిడ్ చేయండి సార్ ఇది, ఎందుకంటే కొంచెం డౌన్ ట్రెండే కనిపిస్తుంది, అవాయిడ్ చేయండి. ఎస్ సార్. సార్ కాలర్స్ అండి, PV రావు గారండి శ్రీకాకుళం నుండి. సార్ నమస్కారం. నమస్తే సార్, బోత్ ఆఫ్ యూ నమస్తే. ఎస్ సార్. నమస్తే అండి. సార్ ఫ్రాక్టల్ అనలిటికల్స్ 1050లో ఉన్నాయి సార్. తర్వాత అపోలో మైక్రో సిస్టమ్ 425లో ఉన్నాయి సార్. ఈ రెండింటిని ఎక్కడ యావరేజ్ చేయాలి? అలాగే UTI అసెట్ మేనేజ్మెంట్, కెనరా రోబోకో లేదా HDFC, అంటే అసెట్ మేనేజ్మెంట్ లో ఏది బెటర్ గా ఇప్పుడు తీసుకోవడానికి ఒక 6 నెలల నుండి 9 నెలల మధ్య కాలానికి? ఓకే అండి. అపోలో మైక్రో సిస్టమ్స్ కరెంట్ ప్రైస్ లో యావరేజ్ చేయండి. అండ్ ఫ్రాక్టల్ ఎంతలో ఉందండి సార్? కొద్దిగా ఫ్రాక్టల్ అనలిటిక్స్ మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత డౌన్ అవుతా వస్తుందండి, ఇంకొంచెం కిందకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఏమి యావరేజ్ చేయొద్దు. లోవర్ లెవెల్లో మనకి అరౌండ్ 750 ఆ జోన్ దగ్గర సపోర్ట్ లెవెల్స్ ఉన్నాయి. అక్కడ వరకు వచ్చిన తర్వాత అప్పుడు మనం యావరేజ్ ప్లాన్ చేద్దాం పాజిటివ్గా చూసుకుని. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్లో దాదాపుగా అన్నీ కూడా చాలా పాజిటివ్గా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేసినాయండి, అన్నీ కూడా మంచివే. అయితే రీసెంట్గా మనకి SBI వాళ్ళది కూడా ఒకటి వచ్చింది కదా, అది కొంచెం మనకి ప్రస్తుతం కిందకు వచ్చింది కాబట్టి దాంట్లో మీరు ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. రైట్ సార్. సార్ లాస్ట్ అండి కాలరు అంజలి గారండి విజయవాడ. నమస్తే మేడం. నమస్తే సార్. మేడం నమస్తే చెప్పండి. అండి. నమస్తే అండి. నేను పెద్ద 2 స్టాక్స్ తీసుకోవాలనుకున్నానండి, అలాగే 2 స్టాక్స్ ఉన్నాయండి సెల్ చేసుకోవడానికి. బజాజ్ ఫైనాన్స్ ఇప్పుడున్న ప్రైస్ లో తీసుకోవచ్చా అండి? అలాగే ఇప్పుడున్న ప్రైస్ లో Angel One తీసుకోవచ్చా అండి? అలాగే AEG లైఫ్, వివో బ్యాక్ ఉన్నాయండి, ఏ ప్రైస్ వరకు హోల్డ్ చేయాలి? బజాజ్ ఫైనాన్స్ రెండోదండి,
బజాజ్ ఫైనాన్స్ అండి, ఇంకొకటి ఏంజిల్ వన్ అండి, తీసుకోవచ్చా అండి? బోతం అవుతాయి. ఏంజల్ వన్ బజాజ్ ఫైనాన్స్ ఏంజల్ వన్ ఇప్పుడు తీసుకోవచ్చు అడుగుతున్నారండి. ఎస్, ఏంజల్ వన్ తీసుకోవచ్చు మేడం, కరెంట్ ప్రైస్ లో తీసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. బజాజ్ ఫైనాన్స్ కొంచెం వెయిట్ చేద్దామండి, కొద్దిగా మనకి కన్సల్టేషన్ జోన్ లో ఉంది. ఏదైనా 1040 దాటితే బజాజ్ ఫైనాన్స్ లో ఎంట్రీ ప్లాన్ చేయండి, ఇప్పుడైతే వద్దండి. ఎస్ సార్. రైట్ సో సార్. మ్యామ్ అదండి సూచన. సో సార్ వెంకట గారు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్, చాలా తక్కువ సమయంలోనే ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్ Welcome, sir. వన్స్ అగైన్ సార్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ ఫర్ టుడేస్ లైవ్ ప్రోగ్రామ్. సో చూసారుగా, ఇది ఇవాల్టి బిజినెస్ ప్రైమ్ టైం. మళ్ళీ రేపు ఉదయం 8:30 ప్రసారం అయ్యే బిజినెస్ ప్రైమ్ టైంలో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9. నమస్తే.